హియర్ ఈస్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ బబ్లికం. కథ విషయానికి వెళ్తే ఆది, రోషన్ కనకాల పక్కా హైదరాబాద్ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇద్దరు ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతూనే లైఫ్లో పెద్ద డీజే అవ్వాలని ట్రై చేస్తూ ఓ డీజే దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటాడు. జాన్వి మానస బాగా డబ్బున్న అమ్మాయి. కొన్ని నెలల్లో విదేశాలకు వెళ్ళి చదువుకోబోతుండగా ఈలోపు ఎవరైనా అబ్బాయితో ఆడుకొని వారి హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. అలా ఓ పార్టీలో ఆది డీజే బాగా చేస్తున్నామని చెప్పి అతన్ని దగ్గరవుతుంది. ఆది సీరియస్గా ప్రేమిస్తాడు. జాన్వి కూడా తెలియకుండానే ఆదిని సిన్సియర్గా ప్రేమిస్తుంది. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓ రోజు జాన్వి బర్త్డే పార్టీలో ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జాన్వితో మూవ్ అవ్వడం చూసి అది తట్టుకోలేకపోతాడు. దీంతో జాన్వి బెస్ట్ ఫ్రెండ్ ధరణి ఆదిని ఓదారుస్తూ ఏం చేయాలో తెలియక ముద్దు పెడుతుంది. అదే సమయంలో జాన్వి రావడం తప్పుగా అర్థం చేసుకుని ఆదిని అందరి ముందు అవమానించి ఒంటి మీద బట్టలు కూడా నేనే కొనిచ్చినవే అని చెప్పి బట్టలు విప్పి పంపిస్తుంది. ఆ అవమానంతో ఆది ఏం చేశాడు, ఆది రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, జాన్వికి నిజం తెలుస్తుందా, ధరణి ఏం చేసింది, మళ్ళీ వీళ్ళిద్దరూ కలిశారా లేదా విడిపోయారా, ఆది గోల్ ఏమైందనేది తెలియాలంటే థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా మూవీలో పాజిటివ్ విషయానికి వెళ్తే హీరో రోషన్ యాక్టింగ్లో తన ప్రాణం పెట్టి చేశాడు. అలానే హీరోయిన్ కూడా ఆకట్టుకుంటుంది. హీరో ఫాదర్లో చేసిన చైతు జొన్నలగడ్డకు కూడా కామెడీలో ఎమోషనల్గా సీన్స్లో ఆకట్టుకుంటాయి. కాకపోతే మూవీ టైటిల్ బబ్లికం కాకుండా ఇజ్జత్ అని పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఫైనల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5/3. మీకు కూడా ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.